ఇంకా మన ఛానల్లో చేపల పులుసు రాలేదేంటా అని చాలా మంది వెయిట్ చేస్తున్నట్టున్నారు. పైగా చేపల పులుసు చేయడంలో నేను ఎక్స్పర్ట్ అన్నమాట. పొద్దున్నే నేను లేచేసరికి 4 కేజీలు చేపలు తీసుకొచ్చారు మా డాడీ. చాలా ఫ్రెష్ గా ఉండే. ఆ 4 కేజీలు 2 కేజీలు వచ్చేసి వజ్రం చేప అంట. మా డాడీ స్పెసిఫిక్ గా చెప్పమని చెప్పారు ఛానల్లో. ఆ చేప కనుక మీకు తెలిసి కమెంట్ చేయండి. మీకు ఒక విషయం చెప్పాలంటే చేపల కర్రీ చేసుకుంటున్నప్పుడు పక్క మసాలాస్ అన్ని మన చేత్తోనే నూరుకుంటేనే కర్రీ చాలా టేస్టీగా వస్తుంది. ఈ హోల్ ప్రాసెస్ చెప్పడం చూపించడం చాలా కష్టం అన్నమాట. ఒకవేళ మీకు ఈ ప్రాసెస్ మొత్తం కావాలంటే నాకు కమెంట్ చేసి చెప్పండి. మా ఇంట్లో ఎలా ఉంటుందంటే సాటర్డే సండేస్ వస్తే చికెన్ అంటే ½ కేజీ కిలో తీసుకురారనమాట. ఒకేసారి 4 కేజీలు చేపలైనా సరే ఒకేసారి 4 కేజీలు తీసుకొస్తారు. అండ్ మోర్ ఓవర్ చేపల పులుసులో నాకు బెండకాయలు వేస్తే ఎంత నచ్చుతుందంటే అంత నచ్చుతుంది అనమాట. కానీ చేపల పులుసు చేసేటప్పుడు చాలా ఓపిక కావాలి తెలుసు కదా. ఇది నిజంగా గంట ఎక్కువ టైం తీసుకుంటుంది కుక్ అవ్వడానికి. సో నేనైతే టేస్ట్ చేశాను. చాలా అంటే